పంచ్ డైలాగులతో ప్రెస్ మీట్లో అదరగొట్టే పేర్ని నాని ప్రెస్కే ఎందుకు దొరకడం లేదు? వెటకారాలతో ఎదుటోళ్ళకి కారం పూసే పేర్ని కామ్గా ఎందుకుండిపోయారు? పేర్ని పేదోళ్ల బియ్యాన్ని స్వాహా చేసి పరారీలో ఎందుకున్నారు? పేర్ని అసలు కేసు నుంచి బయటపడతారా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డట్టయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్న అధికారుల తీరులో ఏ మాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. ఇంకా వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్న అధికారులు వివిధ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నారంటూ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా బందరులో ₹1 కోటి రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. రేషన్ బియ్యం మాఫియాలో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లైస్కి అద్దెకిచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గోడౌన్లలో ఉన్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడమే కాకుండా ఆ తర్వాత దానికి నష్టపరిహారం రూపేణ ₹1,70,00,000 చెల్లించిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీంతో ప్రభుత్వం ఆయన గోడౌన్లలో ఉన్న రేషన్ బియ్యాన్ని 8 లారీల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించింది. గోడౌన్ని కూడా సీజ్ చేయాలని నిర్ణయించింది. అయితే గోడౌన్ పరిసర ప్రాంతాలకి ఎవరిని రానివ్వకుండా ఓ పక్క వైసీపీ కార్యకర్తలు కాపలా కాస్తున్నారు. పేర్ని నాని సతీమణి జయసుధ పేరుపై ఈ గోడౌన్లు ఉండడంతో ఆమెపై కూడా కేసు నమోదైంది. ఆమె విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక రకంగా మచిలీపట్నంలోని తన గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పీకల్ లోతుకి కూరుకుపోయారు. మచిలీపట్నంలో నాని ఆధ్వర్యంలో 2 బఫర్ గోడౌన్లున్నాయి. అతని సతీమణి జయసుధ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాంతాలలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు వాటిని దాచేందుకు పేర్ని నానికి చెందిన 2 గోడౌన్లను అద్దెకు తీసుకున్నారు. అందులో 250 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉంచారైతే ప్రతి నెల ఆ గోడౌన్లను తనిఖీ చేయాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు అటువైపు చూడటమే మానేశారు. వైసీపీ ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉండడంతో ఎవ్వరూ ఆ గోడౌన్ల వైపు వెళ్లనే లేదు. దీంతో దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా పేర్ని నాని అందులో ఉండాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ అధికారులు మారడంతో వారు ఆ ప్రాంతంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచిన అన్ని గోడౌన్లని తనిఖీ చేశారు. అయితే ఇందులో పేర్ని నానికి చెందిన 2 గోడౌన్లలో 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. అయితే దీనికి సంజాయిషి చెప్పాల్సిన పేర్ని నాని వెంటనే ఆ బియ్యానికి ఎంత రేటు కట్టినా తాను చెల్లిస్తానంటూ అధికారులకి లేఖ రాశారు. తొలి విడతగా ₹1,00,00,000 డీడీల రూపంలో చెల్లించేశారు కూడా. అయితే ఉద్దేశపూర్వకంగానే రేషన్ బియ్యాన్ని తరలించినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ 2 గోడౌన్లు పేర్ని నాని సతీమణి జయసుధ పేరున ఉండడంతో ఆ మాజీ మంత్రి చేసిన తప్పులు, అవినీతికి ఇప్పుడు అతని సతీమణి ఈ కేసులో ఇరుక్కుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో పేర్ని నాని తన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 4 పోలీసు బృందాలు వారి ఆచూకీ కోసం గాలించినా దొరక్కపోవడంతో చివరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని సోమవారం తన ఇంట్లో సడన్గా ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా మరో ₹70 లక్షల కూడా డీడీల రూపంలో అధికారులకి సమర్పించారు. తన గోడౌన్లలో మాయం చేసిన రేషన్ బియ్యం మొత్తానికి ₹1,70,00,000 పేర్ని నాని అధికారులకు చెల్లించారు. అయితే కేసులో అరెస్టు చేస్తారనే కారణంతో ఆయన సతీమణి ఆచూకీ మాత్రం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. పేర్ని నానికి కొంతమంది పోలీసులు, టీడీపీ నేతలు సహకరించడం వల్లే అతను కేసు నుంచి తప్పుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. మరోవైపు నిన్న పేర్ని నానికి చెందిన 2 గోడౌన్లను పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ గోడౌన్లో ఉన్న ఈ బియ్యాన్ని మొత్తం 8 లారీల్లో బయటికి తరలించారు. పేర్ని నాని అక్రమాలను వెలికి తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పేదల బియ్యం తిని పేర్ని నాని నీతి కథలు చెబుతున్నారని రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పేర్ని నాని గోడౌన్ నుంచి 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయని ఆయన దీనికి అంగీకరిస్తూనే ప్రభుత్వానికి డబ్బు చెల్లించి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని రవీంద్ర వివరించారు. పేర్ని నాని ఘనకార్యం చేసినట్లు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు వచ్చి భేటీ కావడంపై కొల్లు రవీంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆయన అక్రమాలన్నీ త్వరలోనే బయటికి వస్తాయని కొల్లు రవీంద్ర వివరించారు.